నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. మనం చూస్తున్నాం కలియుగ వైకంఠం, కలియుగ దైవం అని అంటాం మనం తిరుమల శ్రీవారిని. వెంకటేశ్వర స్వామి అంటే కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం అని చెప్పాలా. చాలామంది బీద, బిక్కి, మధ్యతరగతి, పేద, ధనిక అనేది ఏది తేడాలేదు, అందరూ స్వామి దర్శనానికి వెళ్తుంటారు. ఇక్కడ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామికి ఎంత ప్రియారిటీ ఇస్తామో స్వామి ఆ ప్రదేశంలో దొరికేటువంటి లడ్డు కూడా అంత పవిత్రత ఉంటుంది. మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా లడ్డు పవిత్రత మీద కల్తీ ఆరోపణలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఆనాటి ప్రభుత్వం మీద, అంటే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ గవర్నమెంట్ మీద ఆరోపణలు, విమర్శలు అయితే చేసింది. అయితే మేము తప్పు చేయలేదని చెప్పేసి జగన్ గవర్నమెంట్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది. అందులో భాగంగానే తిరుపతికి వెళ్తాను, నేను దర్శనానికి వెళ్తానని చెప్పేసి కూడా జగన్ ప్రకటించిండే. ఈరోజు వెళ్ళాల్సినటువంటి జగన్ అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి, ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇక చంద్రబాబు నాయుడు అయినా సరే, సీఎం గారైనా సరే, లేదంటే ఆ కూటమిలో ఉన్నటువంటి నేతలైనా సరే, డిప్యూటీ సీఎం కావచ్చు, లేదంటే బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు కావచ్చు, లేదనుకుంటే చాలామంది బీజేపీ కార్యకర్తలు, నేతలైనా సరే జగన్ తిరుపతికి వస్తే కంపల్సరిగా, ఎందుకంటే జగన్ అన్య మతస్థుడు అన్నటువంటి ఆరోపణ నిజమే కూడా, తను క్రైస్తవాన్ని పాటిస్తారు కాబట్టి అట్లాంటి మతానికి చెందిన జగన్ తిరుపతి వస్తే కంపల్సరీ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్నటువంటిది. అయితే అక్కడ కంపల్సరీ ఆ జగన్ వస్తే నిజంగానే అక్కడ గలాట జరుగుతుంది, గొడవ జరుగుతుందని బందోబస్తు కూడా పెట్టిండ్రు. దాంతోపాటు జగన్ని ఎదుర్కోవడానికి, అడ్డుకోవడానికి కూడా చాలామంది కూడా రెడీ ఉన్నారన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చిండే. అట్లాంటి సందర్భంలో నేను ప్రెస్ మీట్ పెట్టేసి నేను తిరుపతి వెళ్ళట్లేదు, అసలు భారతదేశంలో ఏం జరుగుతోంది, డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, నా మతాన్ని ప్రశ్నిస్తున్నారు, నా మతం మానవత్వం అన్నటువంటి మాట చెప్పిండు. మరి నిజంగా ఇది అవసరమా? వేరే మతాలు మన హిందూ టెంపుల్కి వచ్చినప్పుడు డిక్లరేషన్ అవసరం ఉంటుందా? ఎందుకంటే మనం చూస్తున్నాం చర్చికి వెళ్ళినప్పుడు హిందువులు ఇంకా వాళ్ళు పిలుస్తుంటారు, ఇట్లా రండి 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 అని ఆహ్వానం పలుతుంటారు, రెడ్ కార్పొరేట్ పలుతుంటారు. ఈవెన్ మసీద్లకైనా సరే మనం వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి హిందూ టెంపుల్ రావడానికి, హిందూ టెంపుల్కి వేరే మతస్థులు రావడానికి మరి డిక్లరేషన్స్ నిజంగా అవసరమా? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇట్లా ఇంకా ఎన్ని ఇట్లాంటి నియమ నిబంధనలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, లేదంటే ప్రపంచవ్యాప్తంగా హిందూ టెంపుల్లల్లా? కేవలం ఇది తిరుపతికి మాత్రమే సంబంధించిందా? మరి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జిందగీ మీడియా చీఫ్ ఎడిటర్ ప్రదీప్ రెడ్డి గారు. అన్న నమస్తే. నమస్తే మాధవ్. ఇంట్రో అయితే విన్నారు. ఇంకా మనం చూస్తున్నాము తిరుపతి అనేటువంటిది హిందువులకి ఎంత ఆరాధ్య దైవము. సో మరి నిజంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు ఇంట్రోలో ఈ మాట కూడా చెప్పిన, క్రైస్తవ్యంలో కానీ మస్జిద్లో కానీ మనం చూస్తున్నాం దర్గాలు మనమే కడతాం, దర్గాలు కడుతున్నాం, ఈ ఆటలు వస్తాం, దావతులు చేస్తాం. మరి హిందూ మతంలో మాత్రమే ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ ఇతర మతాలు ఇంకా రండి అని ఆహ్వానిస్తున్నాయి. కానీ మన టెంపుల్లకు వేరే మతం వాళ్ళు వస్తే మనం రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాం అనేటువంటి మాట వినిపిస్తోంది. మరి నిజంగా నేను జగన్ మాట్లాడిన మాట నా మతం మానవత్వం, అట్లాంటిది నన్ను రానియరా, డిక్లరేషన్ ఎందుకు అన్నటువంటిది, నేను డిక్లరేషన్ ఇవ్వను అన్నట్టే ఉంది జగన్ మాట. అయితే నేను తిరుపతికే రాను అన్న చెప్పినటువంటి మాట ఉంది. మనం దీన్ని మరి ఎట్లా చూసుకోవచ్చు? అయితే మీరు అన్నట్టు మాధవ్, డిక్లరేషన్ ఇష్యూ ఓన్లీ నాకు తెలిసి తిరుమల ఒకటే ఉందనుకుంటా, వేరే ఆలయాలకు వెళ్ళొచ్చేమో, ఎవరు వెళ్ళినా కానీ పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. ఇక్కడ అంత కఠినంగా అయితే నిబంధనలు ఏం లేవు. సరే, తిరుపతిలో మాత్రం, తిరుమలలో మాత్రం ఎప్పటి నుంచో ఉంది, వేరే మతస్థులు వస్తే అక్కడ డిక్లరేషన్ ఇవ్వండి, దేవుణ్ణి నాకు నమ్మకం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, అందుకే వస్తున్నాము అని ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అనే నిబంధన అయితే ఉంది. సరే, ఈ డిక్లరేషన్ అవసరమా కాదా అనేది పక్కన పెడితే, వేరే మతస్థులు హిందూ దేవుళ్ళ దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళు నమ్మకం ఉంటేనే వస్తారు మామూలుగా. స్పెషల్గా డిక్లరేషన్ అవసరం లేదేమో ఈ యాంగిల్లో చూసుకుంటే. కాకపోతే ఆడ ఒక రూల్ అవుతుంది, ఎప్పటి నుంచో ఉంది, దాన్ని పాటిస్తే అయిపోయేదేమో. సింపుల్గా ఏముంది, ఒక డిక్లరేషన్ ఆల్రెడీ ఆయన దేవుని మీద నమ్మకంతోనే వస్తున్నాడు, అది పేపర్ మీద రాసిస్తే పోయేదైతే ఏం తప్పైతే ఏం కాదు కదా. అంటే జగన్ అంటారు, లేదంటే వైసీపీ శ్రేణులు అంటున్నాయి, 2014 టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వంగలపూడి అంతను టీటీడీ మెంబర్గా చేసినటువంటి నేపథ్యం ఉంది. తను కూడా ఈ క్రైస్తవ్యాన్ని పాటించేటువంటి ఆమె. సో మరి ఆమెను టీటీడీ మెంబర్గా చేసినప్పుడు ఆమె కూడా తిరుపతికి వచ్చింది. ఆనాడు మరి వంగలపూడి అనితకు అవసరం రాని డిక్లరేషన్ ఈరోజు మొన్నటి వరకు సీఎంగా చేసినటువంటి జగన్ మీద ఈరోజు రాజకీయ కుట్ర మాత్రమే ఇది,
నిజంగా అట్లాంటి డిక్లరేషన్స్ అవసరం లేదు, దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అప్పుడు ఈ డిక్లరేషన్ అవసరం లేదనేటువంటిది వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. మరి ఇది రాజకీయ కుట్రని అనుకుందామా, నిజంగా మరి ఇది నియమ నిబంధనలు? ఇప్పుడు దేవుడు అయితే డిక్లరేషన్ అడగాడు, ఎవరైనా వచ్చి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఈ డిక్లరేషన్ ఎవరు పెట్టారు? ఎవరో అక్కడ ఈ గత పాలక మండల, అంతకుముందు పాలక మండల, ఎప్పటి నుంచో వస్తుంది అది ఆచారం. అది ఖచ్చితంగా 100% పాటిస్తారు అనేది కూడా లేదు. సరే, ఇది ఇష్యూ అయింది. ఇప్పుడు డిక్లరేషన్ అనేది జగన్ ఒక క్రిస్టియన్ కాబట్టి ఈ డిక్లరేషన్ అనే దాన్ని ఇక ప్రభుత్వం తెచ్చిందా లేకపోతే హిందూ సంస్థలు తెచ్చాయా సెకండరీ. అది ఒకటి ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయన డిక్లరేషన్ మీద ఒక సిగ్నేచర్ పెట్టుంటే ఈ వివాదమే లేకపోతుంది. అవును, ఎందుకంటే జగన్ ఇక్కడ తప్పు చేసిండేమో. సరే, ప్రభుత్వం కావాలని ఆయన కారణం చేసిండొచ్చు. ఆయన క్రిస్టియానిటీ వేరే మతాన్ని బాగా ఎక్స్పోజ్ చేద్దాము, ఫోకస్ చేద్దాము, ఈయన వేరే మతస్థుడు కాబట్టి తిరుమలకు అన్యాయం చేసిండు అనేది ఒక ఫోకస్ చేద్దామనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండొచ్చు. ఆ లడ్డూ విషయంలో నిజంగా ఇప్పుడు ఎవరు తప్పు చేసిరని ఇప్పటికీ తెలియలే. ఆ సిట్టు ఏర్పాటు చేసిరు, ఆ సిట్టు ఎక్కడ దర్యాప్తు చేస్తుందో ఏంటో, మరి ఆ సిట్టుతోనే అయిపోతుందా, నెక్స్ట్ సిబిఐకి వస్తుందా, మరి ఈ దర్యాప్తు ఎక్కడి వరకు వస్తుందో మనకు కూడా తెలియదు. కానీ ఆయన ఈ ఇష్యూ అనేది ఒకటి వచ్చింది, ఆయనకు కూడా తెలుసు, జగన్కి కూడా తెలుసు నన్ను గవర్నమెంట్ నన్ను రాజకీయంగా వేధిస్తుందన్న విషయం ఆయనకు కూడా అర్థమైంది. సరే, ఆయన తప్పు చేసిందా లేదా మనం ఇప్పుడే డిక్లేర్ చేయలేం. సరే, అక్కడ నెయ్యి కల్తీ అయ్యింది అన్న విషయము చాలామంది ఒప్పుకుంటున్నారు. అది జగన్కు తెలిసి జరిగిందా, అక్కడ అధికారులే కావాలని చేసిరా అనేది మనకైతే తెలియదు. మరి ఇలాంటి టైంలో ఒక చిన్న డిక్లరేషన్ ఆయనకు ఎన్నో సమస్యలకు ఫుల్ స్టాప్ పెడుతుంది. అంటే నాకు దేవుని మీద నమ్మకం ఉంది, నేను ఆయన చెప్పిండు నా మతం మానవత్వమా, ఏమన్నాడు, నా మతం మానవత్వం అన్నాడు. ఓకే, మానవత్వము. ఆయన నేను ఇంటి లోపల నేను బైబిల్ చదువుతా, బయటకు వచ్చినాక అన్ని మతాలను గౌరవిస్తా అన్నాడు. అది ఓకే, అందులో ప్రాబ్లం లేదు. కానీ ఒక చిన్న డిక్లరేషను సిగ్నేచర్ పెట్టి వెళ్ళుంటే ఈ వివాదానికి ఆయన ఇంకొక స్టెప్ పై చేయి వచ్చేదేమో. అవును, మీరు అన్నట్టు కూడా. ఎందుకంటే 2006లో ఈ వంగలపూడి అనిత అప్పుడు చేసిందా చేయలేదా అనేది మనకు ఇక గతం సంగతి. అప్పుడు ఎవరు ఇంత ఫోకస్ చేయలే కాబట్టి దాన్ని నిజంగా చెప్తున్నా కదా, 100% దాన్ని పాటిస్తురు అనేది ఎక్కడ లేదు. నాకు తెలిసి చాలా మంది పాటించకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇష్యూ అయింది కాబట్టి పాటించకపోవడం అంటే 2006 ఎండోమెంట్, ఏపీ ఎండోమెంట్ యాక్ట్స్ ప్రకారం కంపల్సరీ నాన్ హిందూస్ ఎవరైనా వస్తే తిరుపతికి కానీ తిరుమలకి కానీ వస్తే, తిరుమలకి కొండపైకి వచ్చిందంటే కంపల్సరీ డిక్లరేషన్ ఇవ్వాలి. నేను రెండోది ఏంటంటే పూర్తి విశ్వాసం మీదనే నేను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనానికి వచ్చిన, సో నేను పరమతస్తుని అయినప్పటికీ కూడా నాకు ఈ దేవుని మీద నమ్మకం ఉంది, అందుకే నేను ఈ దర్శనానికి వచ్చిన అనేటువంటిది డిక్లరేషన్ ఇవ్వాలి. ఈవెన్ మనకు రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం వచ్చినప్పుడు కూడా దీనికి డిక్లరేషన్ చేసిండ్రు. కానీ 2006లో సోనియా గాంధీ వచ్చినప్పుడు ఆమెను కూడా టీటీడీ అధికారులు డిక్లరేషన్ అడిగినప్పటికీ తను డిక్లరేషన్ సబ్మిట్ చేయలేదు. అంటే దాని మీద కూడా రచ్చ జరిగినటువంటి మాట అయితే ఉంది. అంటే ఒక వాస్తవానికి చూసుకున్నట్టయితే రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ, ఆమె పుట్టుకతో క్రిస్టియన్, కానీ రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె క్రిస్టియన్ అయితే కాదు. కానీ ఈడేమొచ్చిందంటే మళ్ళీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కొడుకు, ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ, వాళ్ళు మళ్ళీ ఫార్సీ. అంటే అట్లా కూడా వాళ్ళు హిందువులు కాదు. ఆ బేసిస్లో హిందూ సంఘాలు ఆ రోజు కూడా డిమాండ్ చేసినాయి. ఏమని డిమాండ్ చేసినాయి? కంపల్సరీ సోనియా గాంధీ కూడా డిక్లరేషన్ ఇవ్వాలని. కానీ ఆ రోజు ఆమె డిక్లరేషన్ ఇవ్వకుండానే దర్శనానికి పోయినటువంటి నేపథ్యం ఉంది. రెండవది, నెహ్రూ ఫ్యామిలీకి డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా అన్నటువంటి మళ్ళీ ఇంకో మాటను కూడా ఆ రోజు కాంగ్రెస్ శ్రేణులు అయితే తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. అది అట్లా జరుగుతున్నప్పుడే మన గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు 2012లో దీని మీద కొంచెం స్ట్రిక్ట్గా చేశారు. అంటే కంపల్సరీ నాన్ హిందువులు అనేటోళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. అయితే అప్పటికే ఆ సందర్భంలో కూడా జగన్, ఇప్పుడే కాదు గతంలో తను కడప ఎంపీగా ఉన్నప్పుడు జగన్, తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా తిరుమలకు పలుసార్లు వెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. ఇక్కడ చిన్న ఇష్యూ ఏం జరిగిందంటే 2014లో ఎమ్మెల్యేగా జయసుధ ఉంది. ఆ జయసుధ తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆమెను డిక్లరేషన్ అడిగారంట. అప్పుడు ఆమెను అంటే పంపించడానికి కొంచెం అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే ఓ రూల్ ఉంది. అప్పుడప్పుడే 2012లో గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు చాలా సీరియస్గా స్ట్రిక్ట్ కూడా చెప్పిందంట, ఎవరు వచ్చినా సరే, ఎంత పెద్దోళ్ళు వచ్చినా సరే, ఎందుకంటే మన మతాన్ని గౌరవించాలా,
మన మతం పెట్టినటువంటి ఈ కండిషన్స్ని గౌరవించాలన్నటువంటి నేపథ్యంలో జేసుదను ఆపోజ్ చేసినప్పుడు తను ఈ మాట కూడా విమర్శ కూడా చేసిందంట. అంటే జగన్ కూడా క్రిస్టియనే కదా, జగన్ క్రిస్టియన్ అయినప్పుడు మరి జగన్ని పంపించినటువంటి టీటీడీ అధికారులు నన్నెందుకు పంపలేదు అన్నటువంటి ఆరోపణ విమర్శ కూడా చేసి కొంచెం మనసు కూడా నొచ్చుకున్నదంట. ఓకే, అయితే ఏదేమైనా సరే నిన్న మీరన్నట్టు కూడా ఎందుకంటే ఓ క్షేత్రానికి సంబంధించినటువంటిది, ఓ మతానికి సంబంధించినటువంటిది. ఈరోజు చంద్రబాబు రాజకీయం చేస్తుండొచ్చు కాక, జగన్ అయితే డిక్లరేషన్ మీరు అన్నట్టు ఓ సంతకం పెట్టింటే అయిపోయేది. రెండోది ఆ సంతకం పెట్టేసి నాకు కూడా దేవుని మీద నమ్మకం ఉంది, ఈ నమ్మకాన్ని నేను కూడా పాటిస్తా. రెండోది నేను తప్పు చేయలే, మనం అంటాం కదా జనరల్గా, నేను తప్పు చేయలే, ఏమంటారు గర్భదూడ ఎక్కుతా లేకపోతే పచ్చిబట్ట వేసుకుంటా, అట్లాంటి మాటలు చెప్పింటే అయిపోయింది. అనవసరంగా మరి జగన్ మరి ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికే మరి ఎందుకు వెనకాడింది అనేటువంటిది అయితే తను తీసినటువంటి, అంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు అని వేసినటువంటి ట్రాప్లో జగన్ నిజంగానే పడ్డాడు అనుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ట్రాప్ నుంచి బయటపడే అవకాశం వచ్చినా యూజ్ చేసుకోలేదు. సరే, జగన్ ఇంతకుముందు సీఎం ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు తీసుకెళ్ళిండు, ఎన్నోసార్లు మెట్ల దారిలో కూడా వెళ్ళిండు, దర్శనం చేసుకున్నాడు, శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు, అన్నీ అయినాయి. కానీ ఇక్కడ టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ ముఖ్యంగా ఒకటి చెప్తుంటాయి, జగన్ సతీమణి భారతి ఇప్పటి వరకు తిరుమల వెళ్ళలేదు జగన్. రెండవది లాస్ట్ టైం అనుకుంటా శ్రీవారి సెటప్నే ఆయన జగన్ ఇంటి దగ్గర వేసుకొని అదేదో బ్రహ్మోత్సవాలు చేసినట్టు చేసి ఆ రోజు తీర్థం ఇస్తే కూడా భారతి తీసుకోలేదు అనేది బాగా ప్రచారం అయింది. అందులో నిజము అబద్ధం అనేది మనకు తెలియదు. ఇందులో నిజమేందంటే భారతి ఇప్పటి వరకు తిరుమల వెళ్ళలేదు. సరే, ఆమె విశ్వాసము, మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళు, పర్సనల్గా మత విశ్వాసాలని ఎవరి వాళ్ళవి మనం తప్పు పట్టేది లేదు. కానీ మరి ఆమె తీర్థం ఇస్తే తీసుకోలేదు కాబట్టి మరి ఆమె ప్రభావం ఉందేమో ఈయన మీద, ఉండొచ్చు కూడా. అంటే కాబట్టి సరే, అంటే ఇప్పుడు రాజకీయం కోసం నేను బయటికి హిందువుగా కనిపిస్తా, లోపల నేను చాలా బీభత్సమైన క్రిస్టియన్ గా ఉంటాను కూడా ఉండొచ్చు. మరి అదొక్కటి బ్రేక్ చేస్తే అయిపోయేది కదా. జగన్కి రాజశేఖర రెడ్డికి వచ్చిన డిఫరెన్స్ ఇక్కడే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఆయన సీఎం ఉన్నప్పుడు విజయమ్మని తీసుకెళ్ళని పట్టు వస్త్రాలు తీసుకుపోయినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి విజయమ్మ కూడా బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. అయినప్పటికీ ఆమె అయితే వెళ్ళింది కదా. ఒక రాష్ట్రానికి అధిపతి ఉన్నప్పుడు మెజారిటీ మతానికి సంబంధించినటువంటి సెంటిమెంట్స్ వచ్చినప్పుడు అది గౌరవించాల్సినటువంటి అవసరం జగన్ మీద ఉంటుంది, భారతి మీద ఉంటుంది. తప్పదు, ఇష్టం ఉన్నా లేకున్నా ఇక తప్పదు. ఎందుకంటే మెజారిటీ ఇక్కడ నువ్వు పాలించే దాంట్లో ఎక్కువ ఉన్నది హిందూసే కదా, తప్పదు, పాటించాలి. అయితే ఇక్కడ ఇంకోటి వైసీపీ శ్రేణులు ఇంకో మాట కూడా ఏం చెప్తున్నాయంటే, ఎన్నికల అఫిడవిట్లో జనరల్ అనే అభ్యర్థికి కులాన్ని కానీ మతాన్ని కానీ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదంట. అవును, జనరల్ క్యాండిడేట్ అంటే మిగిలిన బీసీ కానీ లేదంటే రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవరున్నా సరే, ఎస్సీ ఎస్టీలైనా మైనారిటీ అయినా రిజర్వేషన్ కింద ఆప్ట్ అయితే అప్పుడు కంపల్సరీ నువ్వు ఏ కులము ఏ మతం అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ రాజ్యాంగబద్ధంగా అది నువ్వు శాసనానికి ఎన్నికయ్యేటోళ్ళు, పోటీ చేసేటోళ్ళు జనరల్ సీటు మీద నేను పోటీ చేస్తున్నంటే నీ కులాన్ని కానీ నీ మతాన్ని కానీ చెప్పాల్సిన అవసరం లేదంట. సో ఆ సందర్భంలోనే నేను జనరల్గా గెలిచినటువంటి వాడిని, జనరల్ సీట్లో గెలిచినటువంటి వాడిని, నేను జనరల్ క్యాండిడేట్ని, నా కులాన్ని కానీ నా మతాన్ని కానీ చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి ఇది వైసీపీ శ్రేణులు వినిపిస్తున్నటువంటి మాట. సో కానీ మా అందరికీ ప్రపంచం ఒప్పుకోవాల్సినటువంటి నిజం ఏంటంటే, అందరికీ తెలిసింది ఏంటంటే బహిరంగ రహస్యం. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ అనేది బహిరంగ రహస్యం, వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు పాటించే పద్ధతులు కానీ. ఎందుకు లోటస్ పాండు జగన్ ఇంటి మీద ఏముంటుంది, సిలువ చూడుతుంటారు. సో అంటే వాళ్ళు నిజంగానే అంటే ఓ మతాన్ని పాటిస్తున్నప్పుడు మీరు బాప్టిజం తీసుకుండొచ్చు, లేదంటే క్రైస్తవ ఆ దేవుణ్ణి పాటించవచ్చు, అతడే మీకు ప్రథమ దైవం ఉండొచ్చు, ఆ దేవుణ్ణి పూజించవచ్చు కూడా, తప్పేం లేదు. అది వాళ్ళ పర్సనల్ విషయం. అది నువ్వు ఏ అప్పర్ క్యాస్ట్ ఉన్నవా లేకపోతే ఇంగ్లో క్యాస్ట్ ఉన్నవా. ఎందుకు మనం ఆ ఢిల్లీ లాంటి ఏరియాలో అప్పట్లో అష్రఫ్లు తర్వాత ఈ ముస్లిం వాళ్ళు వచ్చినప్పుడు రాజపుట్ లాంటి వాళ్ళు కూడా ఏది మన కమ్యూనిటీ చేంజ్ అయినరట, అంటే ముస్లిం మతాన్ని వచ్చిండ్రట. అంటే ఏమైందంటే అప్పుడు ముస్లిం రాజులు దాడి చేసినప్పుడు ప్రాణాలు కాపాడుకొని, రాజ్యాలు కాపాడడం కోసం, భార్యలను కాపాడుకోసం మతాలు మారిరు చాలా, ఇప్పటికీ నడుస్తలేదు. అదే మారినప్పటికీ కూడా వాళ్ళు రాజపుతులుగానే ఉన్నారట, అంటే ముస్లిం కేటగిరీలో వాళ్ళు టాప్ పొజిషన్నే ఉన్నారు. ఇట్లా కూడా సరే మీరు ఏ మతం మీకు ఇష్టం ఉన్నటువంటి మతాన్ని పాటించవచ్చు,
కానీ సెంటిమెంట్లకు వచ్చినప్పుడు కొన్ని కోట్లాది మంది సెంటిమెంట్లకు వచ్చినప్పుడు కంపల్సరీ జగన్ పాటించాల్సిందే. ఇప్పుడు ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం మీద తప్పెవరిది అంటే జనాలు జగన్దే అంటున్నారు. ఆయన తప్పు చేసిరా చేయలేదా, ఆయన కిందోళ్ళు చేసిరా, అసలు నిజంగా తప్పు జరిగిందా లేదా మనకైతే క్లారిటీ లేదు. కానీ జనాలల్లో ఒక విశ్వాసం, ఒక నమ్మకం, అంటే ఒక నమ్ముతున్నారు. దాదాపు 80% 70% జనాలు నమ్ముతున్నారు జగనే వల్లనే ఇదయింది. అవును, తిరుపతి లడ్డు అంత మంచిగా ఉన్నది అపవిత్రంగానికి కారణం జగన్ అనే నమ్ముతున్నారు. అవును, అది ఆయనకు కూడా తెలిసి ఉంటుంది. ఇలాంటి టైంలో ఆయన వేసే డిక్లరేషన్ ఇంకా అంటే జాగ్రత్త చేయాల్సిన పరిస్థితి. ఇంకా నేను ఆయన ఏం చేసిండు, పవిత్రంతోనే ఉన్నా, పవిత్రంగానే ఉన్నా, నేను అపకీర్తి చేయలేదు, అపచారం చేయలేదు, తప్పు చేయలేదు అనేది ఆయనకు నిరూపించుకోనికి వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఆయన చేతిలో ఖరాబ్ చేసుకుంటున్నాడు. రెండోది ఏంటంటే ఇక్కడ కేవలం ఇది తిరుపతికి మాత్రము, తిరుమలకు మాత్రమే పరిమితం కాలే ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్. మనం చూసిండే శబరిమలలో పురుషులకు మాత్రమే అక్కడ ఎంట్రీ ఉంటుంది. అంటే మహిళలు కూడా, అంటే ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత, అంటే 50 years 60 years వాళ్ళు కానీ, లేదనుకుంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు, అంటే వాళ్ళు వెళ్ళేటువంటి నిబంధన ఉంది. దాని మీద అక్కడ ఉన్నటువంటి వామపక్ష కమ్యూనిస్ట్ గవర్నమెంట్ దాని మీద రాద్ధాంతం చేసి, ఇక మహిళలు పోతామంటే వాళ్ళ సపోర్ట్ చేసి చివరికి బందబాటు అయింది. దాని ఎఫెక్ట్ ఇమీడియట్ మనకి ఎలక్షన్స్ లో తెలిసింది. తర్వాత అన్ని మూసుకొని ఈరోజు మళ్ళీ ఏ నిబంధనలు అవి పాటిస్తుంది. ఇప్పుడు గుడికి ఎప్పటి నుంచో వస్తున్నాయి, మీకు అంత కావాలంటే వేరే గుడికి వెళ్ళండి, ఆ రూల్స్ లేని గుడికి వెళ్ళండి. ఎక్కడైనా దేవుడే కదా. మీరు పర్ఫెక్ట్ గా ఈ రూల్స్, అంటే మీకు దేవుని మీద భక్తి కంటే రూల్స్ బ్రేక్ చేద్దాం అనే ఆలోచన తప్ప దేవుని మీద భక్తి, ఆ మతాన్ని క్రిటిసైజ్ చేద్దాం, ఆ మతాన్ని 10 మందిలో ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో దాన్ని ఎక్స్పోజ్ చేసి మతాన్ని బదలాం చేసేటువంటి పరిస్థితి అట్లే నడుస్తుంది కదా. ఇప్పుడు శబరిమల ఇష్యూ గానీ, తిరుమల ఇష్యూ గానీ, శని సింగాపూర్ లో కూడా మహిళలకు ప్రవేశం లేదు. మరి ఎప్పటి నుంచో నడుస్తుంది. అదొక ఆచారం, నమ్మకం, అది కంటిన్యూ అవుతుంది. కానివ్వండి, దాంట్లో వల్ల నష్టం ఎవరికి లేదు కదా. అంతే కదా. సో వాళ్ళు పాటిస్తున్నప్పుడు, మా సెంటిమెంట్లు మేము పాటిస్తున్నప్పుడు మీకు వచ్చిన నష్టం ఏందో అర్థం కాలే. రెండోది ఏంటంటే, మా దేవుడు సరే మిగిలిన మతాలు ఆహ్వానించవచ్చు, క్రిస్టియానిటీ పాపులారిటీ కోసము, లేకపోతే ప్రచారం కోసము, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడం కోసము, మాదే పెద్ద మతం కావాలన్నటువంటి దానికోసము వాళ్ళు ప్రచారం చేయొచ్చు. ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళు పిలుపువచ్చు. ఎట్ ద సేమ్ టైం ముస్లిం కమ్యూనిటీ కూడా వాళ్ళ మసీద్లకి అందరినీ రానియవచ్చు. కానీ ఓ మతానికి, ఓ టెంపుల్కి, ఓ దేవునికి రూల్స్ ఉన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఆ టెంపుల్లోకి పురుషులే ఎందుకు వెళ్ళాలి, లేడీస్ ఎందుకు వెళ్ళొద్దు అంటారు. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, కేరళలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్లో పురుషులకు కూడా ఎంట్రీ లేదంట, ఓన్లీ లేడీస్ మాత్రమే పోయేట్టు ఉంటుంది. అంతేందుకు మన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన ఈ మధ్య వేణుస్వామి కూడా కూడా ఆ టెంపుల్ బాగా పాపులర్ అయింది. అంటే కొన్ని ఏమంటారు, కొన్ని పూజలు చేస్తారు. కొన్ని పూజలు చేసేటువంటి టెంపుల్ అయినటువంటి కామాఖ్య టెంపుల్లో కొన్ని సందర్భాల్లో పురుషులకు అలో ఉండదంట టెంపుల్లోకి. ఎందుకంటే అమ్మవారికి ఋతుస్రావం అవుతుంది అన్నటువంటి ఓ సెంటిమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 1 రోజు, 2 రోజుల, 3 రోజుల పురుషులకు ఎంట్రీ ఉండదంట ఆ టెంపుల్లో. అట్లా కేరళలో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, తమిళనాడులో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్లో ఏంటంటే పురుషులకు కూడా ఎంట్రీ ఉండదు. అంటే హిందూ మతంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అట్లాంటి వాటిని మనం పాటించాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది సెంటిమెంట్లతో ఆడుకున్నట్టే ఉంటుంది. అవును. సో మరి జగన్ మరి నిన్న ఎందుకు ఇట్లాంటి, మరి ఇంకా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ట్రాప్లో ఎందుకు పడ్డారు అనేటువంటిది అయితే క్లారిటీ వస్తలేదు. అయితే ఈ విషయంలో ఇంకో మాట మనం డిస్కస్ చేయాల్సుకోవాల్సిన సందర్భం ఉంది. గతంలో ఎన్నడూ కూడా బీజేపీ జగన్ యాంటీ ఎప్పుడు ప్రవర్తించుకున్నటువంటి సందర్భాలు. అవును, నిన్న జగన్ కూడా ఈ మాట అన్నాడు. జగన్ బీజేపీ మీద ఒక మాట అనలే. నిన్న మొత్తం ప్రెస్ మీట్ లో బీజేపీని తిట్లే, చంద్రబాబుని తిట్టినేమో కానీ బీజేపీని తిట్లే. ఈవెన్ హైకమాండ్ కు తెలుసో లేదో కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా, అంటే హైకమాండ్ మీద ఇప్పటికీ పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నాడు జగన్. అంటే బీజేపీ హైకమాండ్, ఎందుకంటే మనం కూడా చూసిండే ఇన్ని సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు జగన్ పాలనలో చాలామంది హిందూ సంఘాలు కానీ, లోకల్లో ఉండే బీజేపీ నేతలు కూడా విమర్శించినట్టుంది. అవి రథాలు ధ్వంసమైనప్పుడు, రథాలు అగ్నికి ఆహుతి అయినప్పుడు, లేదంటే అక్కడక్కడ ఆ గుంటూరు ఎక్కడ అనుకుంటా ఈవెన్ టెంపుల్ని ఇట్లా విగ్రహాన్ని కూల్చేస్తున్నటువంటి విజువల్స్ కూడా లోకల్ సంఘాలు, హిందూ సంఘాలు మండిపడ్డా, అగ్గి మీద గుగ్గిలమైనా సరే సెంట్రల్ బీజేపీ ఎప్పుడు రెస్పాండ్ కాలేదు. ఈవెన్ నిన్న జగన్ మాట్లాడుతూ కూడా హైకమాండ్కు తెలుసో లేదో నన్ను ఈరోజు బీజేపీ నేతలు కూడా అడ్డుకుంటున్నారు అన్నటువంటి మాట చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీకి నిజంగా జగన్కి కూడా చెడింది అనుకోవచ్చా ఈ సందర్భాన్ని బట్టి? మరి బీజేపీకి జగన్కు
చెడిందా లేదా అని మనం ఇప్పుడే చెప్పనీకి రాదు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు అవసరం ఎన్డీఏకు, అంటే కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉండడానికి చంద్రబాబు అవసరం. కాబట్టి కొన్ని విషయాలల్లో బీజేపీకి ఇష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి తప్పదు. మరి ఈ ఇష్యూలో కూడా అందుకే సరే నాకు ఇష్టం, నీ ఇష్టం నువ్వేమన్నా వేసుకో, నేను మాత్రం ఇన్వాల్వ్ గాను అన్నట్టు బీజేపీ ఉన్నట్టు మనకైతే ఈ సిచ్యువేషన్ చూస్తే అట్లా అనిపిస్తుంది. అందుకే బీజేపీ వాళ్ళు పెద్ద సెంట్రల్ వాళ్ళు ఏమంటలేరు, అట్లే ఇక్కడ జగన్ కూడా వాళ్ళ గురించి పెద్ద ఏం మాట్లాడతలేడేమో. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుందేమో. కానీ ఈ మొత్తం ఈ ఇష్యూలా ఏపీలో ఈ ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ ఇంకా రకరకాల హామీలు కానీ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అవును, ఆ ఇష్యూలో మీరు అన్నట్టు ఇదైతే వాస్తవం. ఎందుకంటే మొన్న విజయవాడ మొత్తం మునిగిపోయినటువంటి నేపథ్యం ఉండే, చాలా మంది వరదలు పక్కకు పోయినాయి. ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ గ్యారంటీల అమలు పక్కకి, అమ్మఒడిలో అయిపోయినాయి, ఇక అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఏపీలో ఏం నడుస్తుంది అంటే లడ్డు ఇష్యూ నడుస్తుంది. ఎందుకంటే కోట్లాది మంది విశ్వాసము నిజంగా, అంటే ఎవరైనా తిరుపతి పోయారంటే ఆ లడ్డు ఏమైనా నువ్వు తిరుపతి పోయినావు కదా లడ్డు ఏదని అడుగుతాం, ప్రసాదం ఏదని. అంత క్రేజ్ ఉన్నటువంటిది, పవిత్రమైనటువంటిది. అంత అటువంటి లడ్డు కల్తీ అయిందంటే చాలా మంది మనసు ఎందుకో అంటే కావట్లేదు. ఈ మాట అనుకోవచ్చా మీరు అన్నారు కాబట్టి. ఈ 100 రోజుల పాలన మీద జగన్ రెస్పాండ్ అవుతాడు, జగన్ ప్రజల ముందల ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నిలబెడతాడు అని చెప్పేసి చంద్రబాబు వేసినటువంటి ట్రాప్లో నిన్నటి ఘటనతోటి జగన్ ఇరుక్కపోయిన అనుకోవచ్చా? ఒకవేళ నిజంగానే చంద్రబాబు కనుక ఇలాంటి ప్లాన్ చేస్తే అది నీచం అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు వేరే రకంగా ఇంకేమన్నా చూడు, నువ్వు ఇన్ని కోట్ల మంది విశ్వాసాలతోనే ఆడుకోవడం అయితే కరెక్ట్ కాదేమో. ఒకవేళ చంద్రబాబే కనుక ఈ తప్పు చేస్తే నిజంగానే దేవుడు క్షమించడేమో. అంటే ఆ ట్రాప్ లో మళ్ళీ జగన్ కూడా పడ్డాడు అనుకోవచ్చా? సరే జగన్ పడ్డా లేదా కానీ నిజంగానే అక్కడ కల్తీ అయిందా అంటే ఒక పవిత్రమైనటువంటి లడ్డూలో పంది కొవ్వు కలిసింది అనేది వినడానికే చాలా దారుణంగా అనిపిస్తుంది. అంటే టెక్నికల్ గా చూస్తే మరి జగన్ తప్పు చేసిండా, చంద్రబాబు తప్పు చేసిండా అన్న మాట పక్కన పెడితే చంద్రబాబు గవర్నమెంట్లే ఆ కంపెనీ సప్లై స్టార్ట్ అయిందంట. అవును, అంటే May 8న కన్ఫర్మేషన్ వచ్చేసింది, June 8 నుంచే అనుకుంటా, June 8 నుంచో సప్లై స్టార్ట్ అయింది. అంటే గతం నుంచి నడుస్తుంది ఆ కంపెనీ లేదంటారు. ఈ టెంపుల్ అంటే ఎవరీ 6 months ఒకసారి రెన్యువల్ జరుగుతుందంట, ఎవరీ 6 months ఒకసారి రెన్యువల్ జరుగుతుంది. ఈ కంపెనీకి ఫిబ్రవరి మంత్లో అనేటువంటిది టెండర్ కన్ఫర్మ్ అయిపోయింది. May 8 నుంచి వాళ్ళు MOU అయిపోయినట్టుంది, June 8 నుంచి అది సప్లై స్టార్ట్ అయినట్టుంది. ఓకే, June 8 నుంచి అంటే చంద్రబాబు గవర్నమెంట్లోనే ఈ కంపెనీ నుంచి వచ్చినటువంటి నెయ్యిని వాడటం అనేటువంటిది స్టార్ట్ చేసిండ్రు. అయితే గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు, గతంలో జగన్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఏదైతే క్వాలిటీ లేని నెయ్యి వస్తే దాన్ని రిటర్న్ పంపించినటువంటి దాఖలాలు చాలాసార్లు ఉన్నాయి. ఈవెన్ చంద్రబాబు గవర్నమెంట్లో కూడా అట్లాంటిది జరిగింది, కానీ అప్పుడు ప్రస్తావనకు అయితే వచ్చలేదు. ఈసారి అంటే ఈ కంపెనీ నుంచి వచ్చినటువంటి నెయ్యి అనేటువంటిది ఇక బయటికి వచ్చింది, అట్లా కల్తీ జరిగింది, ఇట్లా కల్తీ జరిగింది అనేటువంటిది మొత్తం ప్రాసెస్ చంద్రబాబు గవర్నమెంట్లో జరిగినటువంటిదే అంట. కానీ అయితే నిజంగా ఏం జరిగింది, ఎవరు చేసిర్రు అనేది చేస్తే ఎందుకో కానీ నిన్నమన్నా ఈ తిరుపతి లడ్డు క్వాలిటీ అయితే తగ్గినట్టు అనిపిస్తుంది. క్వాలిటీ తగ్గింది చాలా రోజులు. ఒకప్పుడు ఆ తిరుపతి లడ్డు చేతిలో పెట్టుకుంటే ఆ వాసన అదో అంత మంచి ఒక సువాసన వచ్చేది. ఇప్పుడు ఆ వాసన అనేది అంత ఉట్టేనే ఎండిపోయినట్టు అయిపోతుంది లడ్డు. ఈవెన్ అన్యమతస్తులు కూడా మనం తిరుపతి పోతున్నాం అంటే అబ్బా లడ్డు పట్టుకరండి అబ్బా అంటే భక్తి కంటే కూడా, స్వామి మీద భక్తి కంటే కూడా ప్రపంచంలో ఆ తిరుపతి లడ్డు జిఐ ట్యాగ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ప్రపంచంలో ఈ టేస్ట్ను మరి ఇంకో టేస్ట్ ఎక్కడ రిప్లేస్ చేయలేరంట. అంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ వాడినప్పటికీ కూడా ఈ టేస్ట్ అనేటువంటిది ఇంకో లడ్డు రిప్లేస్ చేయదంట. అంటే అన్య మతస్థులు కూడా తిరుపతి లడ్డు అంటే వాళ్ళ భక్తి అనే దానికంటే కూడా ఆ టేస్ట్ అనేటువంటిది విభిన్నమైనటువంటిది, యూనిక్ అన్నమాట. అట్లాంటిది క్వాలిటీ పడిపోయిందని మనం కూడా చాలాసార్లు తిరుపతి పోయినప్పుడు కూడా గతంలో అంటే ఆ గవర్నమెంట్ అంటే ఈవెన్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లడ్డు అని కాదు, లడ్డుతో పాటు తిరుపతిలో చాలా ఈ దర్శనం విషయంలో అక్కడ కేటాయించే విషయంలో, నిత్యాన్నదానంలో అన్ని రకాల నిత్యాన్నదానం కూడా దర్శనం మాదో ఒకటి మెట్లెక్కిపోతారు, మెట్లెక్కిపోయేటోళ్ళకి టికెట్ ఇవ్వాలి కదా. మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ పొద్దున 5కి వద్దనే టికెట్లు అయిపోయినాయి. పొద్దున 5కి సరే పైన మెట్లెక్కిపోతే మధ్యలో ఇవ్వాలి టికెట్లు అనేది, మధ్యలో ఇవ్వలే, కింద ఎక్కడనో ఇచ్చిర్రు. ఆడ కింద చూసుకొని అక్కడ బ్రోకర్లు అంట అదంట ఇదంట. మేము పోయే వరకే టికెట్లు అయిపోయినాయి అన్నారు 5 o'clock తెల్లవారుజామున. మరి ఇక్కడ టికెట్ తీసుకొని వాళ్ళు బస్సు ఎక్కిపోతారు.
నడకదారిన ఇవ్వాల్సినటువంటి టికెట్లను కింద తీసుకొని బస్ ఎక్కిపోతారు. వాళ్ళకు దర్శనం అయిపోతుంది. సరే వీళ్ళు దేవుని మీద భక్తితోనా లేకుంటే ఇంకో రకంగానా, సరే వీళ్ళు ఒక 6-7 గంటలు కష్టపడతారు, వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం, అది ఇవ్వాలి. కనీసం సరే రోజు 1000 టికెట్లు ఇస్తావా 2000 టికెట్లు ఇస్తావా అని ఇష్టం. అక్కడ టికెట్లు ఇవ్వకుండా కిందిచ్చుడైంది, వాళ్ళు బస్ ఎక్కిపోయింది, వీళ్ళు పోయి ఆడ పడిగాపులు కాడాలి మళ్ళా దర్శనం కోసం. ఇది ఒక్కటని కాదు, రూమ్ కేటాయింపులు కానీ, నిత్యాన్నదాన సత్రంలో నిత్యాన్నదానం కూడా క్వాలిటీ చాలా డిఫరెంట్. అంటే ఈవెన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు ఈ విషయంలో చాలా క్వాలిటీ ఉండే తిరుపతిలో. కానీ జగన్ గవర్నమెంట్లో, జగన్కి మరి తెలుసా తెలియదా మాట పక్కన పెడితే, ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలు రన్ అవుతున్నప్పుడు, ఒక రాష్ట్రాన్నే నడిపేంత ఇన్కమ్ అక్కడ వస్తున్నప్పుడు, సో అట్లాంటి దాని మీద ఎంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎంత స్పెషల్ కేర్ ఉండాలి. రెండవది ఏంటంటే అదే మతానికి సంబంధించిన పర్సన్ సీఎం ఉంటే ఇదంతా రాద్దంతం కాదు. అది ఆయనకు తెలిసి ఉండాలి. నేను క్రిస్టియన్, ఎక్కడన్నా హిందూ మనోభావాలకు దెబ్బతింటే నా మీదకే వస్తుంది అంటే ఇంకా వేరే వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంది, దీన్ని వాళ్ళకి ఇవ్వద్దు అని ఇంకా జాగ్రత్త ఉండాలి. మరి ఆయన నమ్మి ఆ ధర్మారెడ్డి ఇంకెవరు నమ్మి వదిలేసినట్టుండు. ఇంకా వాళ్ళు ఏం చేసిరో వీళ్ళకి తెలియదేమో, ఈయనకు తెలుసో తెలియదో నిజానికి. కాకపోతే మొత్తంగా అయితే ఈ మొత్తం ఇష్యూలా అడ్డంగా ఇరుక్కపోయింది అయితే జగనే. అంటే ఫైనల్ ఇప్పుడు రాజునే అంటారు, రాజ్యం చెడిపోతుంది అంటే రాజునే అంటారు, ఆ కింద సేవకులను అధికారులను అన్నారు కదా. సో రాజు పని ఏంటంటే తను హిందువే అయింటే ఇంతలో ఏది కూడా కాదు, ఈ లడ్డు మీద ఆరోపణలు కూడా వచ్చేటివి కాదేమో, కానీ తను మతస్థుడు అయినందువల్లనే, తను క్రిస్టియన్ అయినందువల్లనే ఈ రాద్ధాంతం జరిగింది. తను క్రిస్టియన్ అన్నప్పుడు వేరే మతానికి సంబంధించినటువంటి గుళ్ళ మీద ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ చూపలేదని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. దాంట్లోనూ ఒకవేళ రాజకీయ కుట్రనే చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు అన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా తిను అడుగులు వేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలో నేను దాంట్లో కూడా ఫెయిల్ అయ్యింది అన్నటువంటిది. ఈవెన్ జగన్కి మద్దతు ఇచ్చేటోళ్ళు కూడా నిన్న డిక్లరేషన్ మీద సంతకం అనే వరకు డ్రాప్ అయినప్పుడు అందరూ కూడా ఈరోజు జగన్ని తప్పుపడాల్సినటువంటి కార్నర్ చేయాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. ఆయన చేతులు ఇచ్చిండు, ఇంకొక ఛాన్స్ ఇచ్చిండు, ఆల్రెడీ ఒకటి నడుస్తుంది, దీంతో ఇంకా దానికి సపోర్ట్ అయినట్టు. అంటే మొత్తం మీద ఏదైతే ఆరోపణలు ఉన్నాయో మరి మనం కూడా అంటున్నాం, అంటే టికెట్ల విషయంలో కానీ, రూముల విషయంలో కానీ, పైన ఉన్నటువంటి ఫెసిలిటీస్ విషయంలో కానీ, అక్కడ అన్నప్రసాద విషయంలో కానీ, లడ్డులో సరే ఆ లడ్డులో నిజంగా ఆ లెవెల్లో జరిగిందా, కొవ్వులో ఉన్నాయా అని వాడు పడితే క్వాలిటీ కూడా తగ్గినటువంటి పాటు, ఆ అన్ని తప్పులు ఈరోజు అట్లీస్ట్ ఈ నిందల వరకు అయితే వచ్చిందనుకోవచ్చు. మరి ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకు ఎవరికి పుట్టగతులు అయితే ఉండవు అన్నటువంటిది. అంటే జగన్కి తెలిసి జరిగినా తెలియకపోయినా జరిగినా జగన్ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి ఈ అపనింద అయితే మోసనని అనుకోవచ్చు. మరి అపనింద అంటే ఇమీడియట్ దాని యాక్షన్ ఉంది. నిందన అపనిందన నిజంగా అయిందా సరే, అది సరే. ఇప్పుడు ఈ సిట్టు దర్యాప్తు చాలా పారదర్శకంగా జరుగుతుంది, మనకు నిజాలు తెలుస్తాయని కూడా మనం అత్యాశనే జరగదు అది. ఎందుకంటే ఇంకా సిట్టు ఏర్పాటు చేసిందే గవర్నమెంట్, వాళ్ళ అనుకూలంగానే ఇస్తుంది రిపోర్టు. మరి అక్కడ సరే తప్పు జరిగిందా లేదా అనేది ఇప్పట్లో తేలదు, ఎప్పటికీ తేలదేమో, అది తేలకపోవచ్చు, అది అట్లే ఉంటది. అంటే సిబిఐ ఎంక్వైరీ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, సిబిఐ అయినా వాళ్ళ చేతిలో ఉంటది కాబట్టి అవన్నీ తేలదు. కానీ తప్పు జరిగిందా లేదా అనేది ఆ వెంకటేశ్వరునికే తెలియాలి, అంటే ఆ స్వామికే. మనం అదే చెప్తున్నాం, కలియుగ వైకుంఠం అది తిరుపతి. సో ఇప్పటికే కొన్ని క్వాలిటీ ఇష్యూస్ ఉండడం వల్లనే అన్నప్రసాదం ఉండొచ్చు, దర్శనంలో ఉండొచ్చు, సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డా ఉండొచ్చు, విఐపీలకే పెద్ద పిటిషన్ అనొచ్చు. ఇవన్నీ కూడా జగన్ గవర్నమెంట్లో జరిగినటువంటి కార్యక్రమాలు. సో ఆనాడు తప్పు జరిగింది కాబట్టే ఈరోజు ఇంత పెద్ద అభాండం, ఇంత పెద్ద నింద అయితే జగన్ మోస్తున్నాడు. ఒకవేళ ఇదంతా చంద్రబాబు కుట్రనో లేదనుకుంటే ఇంగోరి కుట్రనో, కుట్రపూరితంగానే ఒక జగన్ మీద అయితే ఇట్లాంటి నిందేసిందంటే మాత్రం కలియుగ వెంకటేశ్వర స్వామి అయితే దానికి అంత అయితే అనుభవిస్తారని అయితే అనుకోవచ్చు. అది చంద్రబాబు చేసినా సరే, జగన్ తప్పు చేసినా సరే, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా సరే, ఇంకో పర్సన్ చేసినా సరే, మనకు ఈ దర్యాప్తులతో నిజం తెలుస్తుందో లేదో కానీ దేవుని వల్ల నిజం తెలివస్తుందేమో త్వరలో. దేవుని వల్ల మనకు నిజం తెలుస్తుంది. అంటే ఎవరు తప్పు చేసిర్రు అనేది మనకు దేవుడే చూపిస్తాడు, చివరికి దేవుడే చూపిస్తాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడుకుంటే ఎవరికైనా సరే పుట్టగతులు ఉండవు. థ్యాంక్ యూ. నేను మాధవరెడ్డి. థ్యాంక్ యూ. నేను ప్రదీప్ రెడ్డి.